హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా ఓ టేస్ట్ రెసిపీని పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరి ఆ టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీ పరిచయం చేసేందుకు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? మియాపూర్ నుంచి అరుణ గారు. మరి అరుణ గారిని పలకరించేసి ఆవిడ మనకు నేర్పించబోయే ఆ టేస్ట్ రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. తినెవరు? మా డాటర్. హాయ్. పేరు? చక్రిక సరయ్య. ఓకే, ఈరోజు మమ్మీ వంట చేస్తూ నువ్వు హెల్ప్ చేసేందుకు కూర్చావా? అవునా? ఓకే, మరి ఎందుకు మమ్మీ ఏం వంట చేస్తుందో తెలుసా? తెలీదా? అడుగుదామా మరి? అరుణ గారు ఏం పరిచయం చేస్తున్నారు ఈరోజు మా కోసం? చికెన్ చీజ్ ఫింగర్స్. చికెన్ చీజ్ ఫింగర్స్. వావ్, నీకోసమే కదా? కదా, నీకు చికెన్ అంటే ఇష్టం కదా? రైట్, పాప కోసం చేస్తున్నారండి. స్నాక్ ఐటమ్ ఇది. అవును. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఓకే, చికెన్, చీజ్, గార్లిక్ పేస్ట్, మైదా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, మసాలా పౌడర్, ఎగ్, ఆయిల్, జీరా, కొత్తిమీర. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా అరుణ గారు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మరి? ముందు చికెన్ ని గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం చికెన్ ని గ్రైండ్ చేసుకోవాలా? ఒకసారి తీసుకొస్తారా? చికెన్ ఇప్పుడు తీసుకున్నారు కదా, కట్ చేసి పెట్టుకున్నారు అంటే ఇది బోన్లెస్ చికెన్. లైట్ గా గ్రైండ్ చేసుకోవాలి. బోన్లెస్ కదా? బోన్లెస్, స్కిన్లెస్. ఓకే, దీన్ని మాత్రం ముందుగా మనం ఫ్రై ఏం చేసుకోవాల్సిన లేదు. ఊరికే మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. ఎంత తీసుకున్నారు? ఇది పావు కేజీ, 250 గ్రామ్స్. 250 గ్రామ్స్. ఓకే, దీన్ని లైట్ గా కచ్చా పచ్చ మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం రోల్స్ కి కావాలి కదా, రోల్స్ అన్నాం కాబట్టి. ఓకే, ఒకసారి చేసి తీసుకొచ్చేద్దామా? షూర్. ఓకే, అయిపోయిందా అరుణ గారు? చికెన్ కొంచెం లైట్ గా గ్రైండ్ చేసుకున్నామండి. ఓకే, గ్రైండ్ చేసినాక మనకి ఈ విధంగా కచ్చపచ్చు ఇలా తయారవుతుంది అనమాట. ఓకే, పావు కిలో చికెన్. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా స్టవ్ ఆన్ చేయాలా లేకపోతే ముందు ఇది గ్రైండ్ మొత్తం మిక్స్ చేసుకోవాలి? ముందుగా చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకోవాలండి. అరుణ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తానండి. ఓకే, ఇందులో ఇక్రిసాట్. ఓ, ఇంకా ఫుల్ టైం జాబ్ తో మార్నింగ్ 7:30కి వెళ్తానండి, ఈవినింగ్ 5:30కి వస్తాను. 5:30. ఓకే, పిల్లల్ని బాగా మిస్ అవుతుంటారేమో మరి. ఒకటే పాప అండి తిను. ఓకే, తిని కూడా 8 o'clock 7:30 కల్లా అదే టైం కాబట్టి 4 o'clock వస్తుంది. ఓకే, జస్ట్ 1 hour తర్వాత మీరు కూడా వచ్చేస్తారు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారి బిజినెస్ అండి. అంటే మీకు ఖాళీ టైం అంతగా దొరకదు. సాటర్డే సండే దొరుకుతుందండి. ఇంట్లో పని, వీకెండ్స్ మూవీస్ అట్లా బయటకు వెళ్తూ ఉంటాం. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో మసాలా పౌడర్ వేసుకోవాలండి, గరం మసాలా. ఓకే. ఓకే, స్నాక్ ఐటెం కాబట్టి పిల్లలు బాగా తింటారు. ఎక్కడైనా చూసి నేర్చుకున్నారు? ఓన్గానా? చూసి నేర్చుకున్నారు. ఎవరు నేర్పించారు? మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు. ఓకే, సాల్ట్ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. ఈ రోల్స్ అంటే కొంచెం టైం టేకింగ్ కదా? అవునండి కదా. చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అన్ని రుచికి సరిపడా. అంటే స్పైసీ కావాలనుకుంటే స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే లైట్గా వేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కొంచెం లైట్గా జీలకర్ర డైజెషన్ గురించి. ఓకే, నెక్స్ట్ చీజ్ కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఆ గ్రేటర్ కదా. ఓకే, చీజ్ ఎందుకు వేస్తున్నాము? టేస్ట్ పిల్లలు ఇష్టపడతారు కదా చీజ్ వేస్తే. ఓకే, చికెన్ అంటేనే పిల్లలు ఇష్టపడతారు. అవును, పిల్లలైనా పెద్దలైనా. రైట్. మీకు ఈవినింగ్ 5:30కి వచ్చేస్తారు కాబట్టి ఆ టైం తర్వాత ఇంకా కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి చదివించుకుంటూ ఎలా రెసిపీస్ కొత్తగా చేస్తూ పెడుతూ ఉంటారు అన్నమాట. ఇంకా సాటర్డే వచ్చేసరికి అవుటింగ్ బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు అంటే కొత్త మూవీస్ వచ్చినప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు. ఓకే, ఫుల్ టైం ఇంకా ఈ విధంగా గడిచిపోతుంది. ఇంకా ఖాళీ టైం అంటూ మీకు ఏం దొరకదు అనమాట. ఇంకా ఖాళీ టైం అంటే హాలిడేస్ ఏమి ఉండవండి, ఓన్లీ సాటర్డే సండే అంతే, 2 days. ఓకే, మరి వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు సమ్మర్ హాలిడేస్ ఏముండవండి, మేము కావాలంటే లీవ్ పెట్టుకోవచ్చు. మీకు కాదు, పిల్లలకి వచ్చేటప్పుడు ఆ టైంలో ఎలా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు? ఇంకా మేము లీవ్ పెట్టుకొని ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అంటే మాకు లీవ్ ఎల్టీఏ ఉంటాయి, ఇంకా ఇయర్లీ వన్స్ పిల్లల కోసం అలా పెట్టి బయటికి వెళ్తూ ఉంటారు అనమాట.
ఓకే, గ్రేట్ చేసి వేసుకున్నాం కదా. అవునండి, ఇది అట్లా వేసుకోవాలి. అన్ని ఇప్పుడు దీన్ని వేసేసినట్లేనా? mix చేసుకోవాలండి, కొంచెం లైట్గా కొత్తిమీర వేసి. కొత్తిమీర కూడా. ఓకే, కలుపుకోవాలి బాగా. చికెన్ రోల్స్ నీకు బాగా ఇష్టమా? సరియు బాగా చేస్తుంది మమ్మీ. మమ్మీకి హెల్ప్ చేస్తావా లేదా? థర్డ్ క్లాస్ చదువుతున్నావా? ఓకే, ఫ్రెండ్స్ ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. ఒక్కరి పేరు చెప్పు, బెస్ట్ ఫ్రెండ్. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? ఎవరు? ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పు. నేమ్స్ చెప్పు, ఫ్రెండ్స్ నేమ్స్. చేతన, మ్మ్. అభిరామ్, మ్మ్. విక్కీ, మ్మ్. గగన, ఓకే, వీళ్ళంతా ఓకే. అంటే వీళ్ళంతా నీకు ఆ డేకే చిన్నప్పటి నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నీకు ఫ్రెండ్సా లేకుంటే థర్డ్ క్లాస్? అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్. అపార్ట్మెంట్. ఓకే ఓకే. స్కూల్లో అయితే ఫ్రెండ్స్. అందరూ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్ నేమ్ చెప్పు. స్కూల్లో నిహారిక, మ్మ్. భాగ్యశ్రీ, జోహిత. ఓకే, వీళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, నైస్. ఓకే, మరి మీకు ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం కదండి అన్నిను, కలిసిపోయినట్లేనా? ఇంకేం వేసుకోవసరం లేదు కదా ఇంకేం ఇందులో? అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ప్రాసెస్ ఉందా? దీన్ని రోల్స్ లా చేసుకొని ఈ పౌడర్ లో మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇలాగ ఆయిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా? కొంచెం పెట్టేనా మరి? వేడి ఓకే, పెట్టేసాను. బాగా పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి సరిపడినంత. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక మిగతా మనం రోల్ సిమ్ లో పెట్టండి స్టవ్. ఓకే ఓకే. ఇంకా ఏం చేస్తుంటానా? నా ఖాళీ టైం నీకు దొరుకుతుంది కదా, అప్పుడు ఏం చేస్తూ ఉంటావు? ఆడుకుంటా. ఎవరితో? అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటావా? ఓకే, ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ అండి, బ్రెడ్ పౌడర్, మైదా 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 పౌడర్ తీసుకోవాలి. అందులో మనం రోల్స్ చేసుకొని డిప్ చేసుకోవాలన్నమాట. ఒక ఎగ్ కూడా తీసుకోవాలండి. ఎగ్. ఎగ్ ఇందులో మిక్స్ చేస్తున్నారా లేకుంటే? లేదు, ఈ రోల్స్ ని ఇలా డిప్ చేసి. ఓకే ఓకే. ఎగ్ ఒకటి తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి దీన్ని. ఓకే, ఇప్పుడు దానిలో కూడా మనం డిప్ చేస్తాం. డిప్ చేసుకుంటాం దీంట్లో కూడా. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ మిక్స్ చేస్తుందని రోల్స్ లా చేసుకోవాలండి. ఓకే. ఓకే సరియు, ఇంకా మమ్మీ ఏమంటే బాగా చేస్తూ ఉంటుంది? తనకి ఫ్రాన్స్ అంటే బాగా ఇష్టం అండి. సండే సండే చేస్తూ ఉంటారా? అంటే 2 వీక్స్ ఒకసారి, ఎవ్రీ సండే కాదు, ఎవ్రీ సండే నాన్ వెజ్ చేసుకుంటాము. ఓకే, ఫ్రాన్స్ 2 వీక్స్ అట్లా. అచ్చా. ఇంకా బాగా అల్లరి చేస్తుంటే చాలా కామ్ లాగా ఉంది కదా? బాగా అల్లరి చేస్తుంది. అవునా? ఇక్కడ చాలా టీవీ అని అలా ఉంది. అంతేనా? భయపడుతూ ఉందా? అవునా, భయపడుతున్నావా? ఎందుకలా భయం ఎందుకు? తన ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా ఇక్కడ, ఒక్కతే కదా. ఓకే, అలా అనుకుంటున్నావా? మాట్లాడలే, ఏమైంది? బాగా అల్లరి చేస్తుంది అసలు. అల్లరి చేస్తుంది అనమాట. అసలు చెప్పిన మాట అసలు ఏనదు, అసలు ఫుడ్ తినదు సరిగా. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి చూడు నీ పైన. మమ్మీ చేస్తుంది, ఫుడ్ తినవంట. చదువుతావా బాగా లేదా? బాగా వాళ్ళ డాడీ అంటే ఇష్టం, ఇంకా అందుకే మాట వినదు మనం. ఓహో, వాళ్ళ డాడీ మాట వింటుందా? ఇది చూడండి, ఇలా రోల్స్ లా చేసుకోవాలి. ఓకే, ఓకే. రోల్స్ లాగా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకొని ఒక్కసారి మనం ఫ్రై చేసుకోవాలి కదా, సింగిల్ సింగిల్ గా కంటే. మీకున్న టైంలో కూడా మీరు చక్కగా సాటర్డే సండే ఇంట్లో ఉన్నప్పుడు చేస్తానండి. వర్కింగ్ డే అంటే కొంచెం కష్టం. అంటే మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతాను కదా. అవును అవును, మరి ఎర్లీ మార్నింగ్. అందులోనూ అంటే మీకు 9కి వెళ్ళాలేమో మేబీ. లేదండి, మాకు ఆఫీస్ 8 o'clockకి, బస్సు 7:30కి వస్తుంది. ఆఫీస్ బస్సే కాబట్టి కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతారు. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను యాజ్ అకౌంట్స్ ఆఫీసర్ గా. ఓకే ఓకే. ఇంకా అమ్మ వాళ్ళు ఎక్కడ ఉండేది? మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే మా దగ్గరే ఉంటారండి. మామూలుగా ప్రోపర్ ఎక్కడ? ఖమ్మం దగ్గర సత్తుపల్లి అండి మాది. సత్తుపల్లి దగ్గర అమ్మ వాళ్ళది కిష్టపురం, మా అత్తగారి వాళ్ళది దిద్దుపూడి అండి. అంటే అక్కడ దగ్గర దగ్గర పక్క పక్క. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు పెళ్ళి? 10th year అండి. 10th year. ఓకే, మాది లవ్ మ్యారేజ్ అండి. ఇంకా నేను అడుగుదాం అనుకుంటున్నాను, లవ్ మ్యారేజ్ అంటే సేమ్ రిలేషన్ లోనేనా లేకుంటే రిలేషన్ ప్లస్ మేమిద్దరం ఒకటే కాలేజ్ అండి. కాలేజ్. ఓకే ఓకే. కానీ ఆయన బిజినెస్ వైపు వెళ్ళారనమాట. జాబ్ చేశారు ఫస్ట్ లో, ఇప్పుడు బిజినెస్ కి. ఓకే, ఇంట్లో ఒప్పుకున్నారా చెప్పంగానా? ఫస్ట్ లో ఒప్పుకోలేదండి. ఇంకా నార్మల్ గా ఉంటాయి కదా. ఇంకా మేము ఇక్కడికి వచ్చి కూడా 12 years అవుతుంది. 12 years అయిపోయింది.
ఇంకా ఫెస్టివల్స్ కి అలా వెళ్తుంటాము. వెళ్తూ ఉంటారు. మెయిన్ పొంగల్కి వెళ్తాం, సంక్రాంతికి వెళ్తాం. సంక్రాంతి. ఓకే. నీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అందరం వెళ్తాం. ఇదే అపార్ట్మెంట్ లో మా కో సిస్టర్ వాళ్ళు కూడా ఉంటారు, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఉంటారు. ఓకే. ఇద్దరం ఒకేసారి కొనుక్కున్నామండి. ఇక్కడనే తీసుకున్నారు. ఇంకా దగ్గర దగ్గర ఇవి ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అన్నిటికీ. అంటే సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే. సరదాగా బయటికి వెళ్ళాలన్నా ఏదైనా పండుగలు వచ్చినా పిలుచుకోవాలన్నా సరే బాగుంటుంది. మేము బయటికి వెళ్ళాలన్నా అందరం కలిసి వెళ్తామండి. అపార్ట్మెంట్ లో ఒక 6 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే ఓకే. మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం. ఓ బాగుంది. పార్టీస్ కూడా అందరం కలిసి చేస్తే బాగుంటుంది. అవును, రైట్. చాలా చక్కగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అవును. ఓకే. మొత్తం పైన చక్కగా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఇంకా టైం పాస్ అయిపోతుంది అన్నమాట. సరిపోదండి టైం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎగ్ లో డిప్ చేసుకున్న తర్వాత లైట్ గా డిప్ చేస్తారు. ఈ బ్రెడ్ లో లైట్ గా డిప్ చేసుకోవాలండి. సిమ్ లో పెట్టండి. సిమ్ లో. ఓకే. అంటే ఇది బాగా ఆయిల్ హీట్ కాకూడదు అనమాట, ఎక్కువగా అయితే మాడిపోతుందా? అలా ఏం కదండి, హీట్ ఉండాలి. హీట్ అయిందా లేదని చెక్ చేస్తున్నాను. ఓకే ఓకే. మైదాలో ఎందుకు డిప్ చేస్తున్నారు? కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అంటే బ్రెడ్ కూడా క్రిస్పీ వస్తుంది కదా ఫైనల్ గా. అంటే బ్రెడ్ అంత పట్టదు కదా బాగా, మైదా అయితే బాగా పడుతుంది కదా మొత్తం. ఓకే ఓకే. ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారనమాట. ఈ అపార్ట్మెంట్ ఫ్రెండేనా లేకుంటే బయట ఫ్రెండ్ అండి? ఫ్రెండ్స్ అంతా టచ్ లో ఉన్నారా మీ కాలేజ్ ఫ్రెండ్స్? చాలా మంది ఇప్పుడు ఆల్మోస్ట్ వాట్సాప్, ఫేస్బుక్ అంతా ఉంది కాబట్టి స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ అలా ఎక్కడికెక్కడికి అందరూ మిస్ కాకుండా టచ్ లో ఉన్నారన్నమాట. మరి అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటారా, అలా కలుస్తుంటారా? ఎప్పుడైనా అంటే ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడైనా వెళ్తుంటామండి. మీరెంతమంది మీ మదర్ కి? నేను మా సిస్టరేనండి. ఇద్దరు ఆడపిల్లలు. మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇద్దరు, తను వాళ్ళ బ్రదర్, అంటే ఇద్దరు. వాళ్ళకి ఆడపిల్లలు లేరు. ఫస్ట్ మా పాప పుట్టిందండి ఇంట్లో. తర్వాత మా కో సిస్టర్ కూడా పాపే, తను కూడా. ఓకే ఓకే. మీ చెల్లిది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? సిస్టర్. ఓకే. అక్కకి లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. వాళ్ళిద్దరు కూడా వర్కింగ్ అండి. ఓకే. ఇంకా అంతమంది దగ్గర ఉంటారు కాబట్టి ఇలా వంటలు, పండుగలు టైం అప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట, కొత్త కొత్త రెసిపీస్ తో కదా అపార్ట్మెంట్ అంతా. అవును అవునండి. ఓకే. ఇది వేడైందండి, ఆయిల్ ఫ్రై చేసేస్తే ఇది తిప్పుతుంటారా? కొంచెం లైట్ తిప్పుతుంది. వేసుకున్నాక ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటే, అంటే అది ఫ్రై అయ్యేదాన్ని బట్టి టర్న్ చేసుకుంటుండాలండి. టీవీ చూస్తూ ఉంటారా? టైం ఉంటుందా? ఈవినింగ్ చూస్తానండి. ఆ టైంలో ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చూసేందుకు? వంటల ప్రోగ్రామ్స్, సీరియల్స్ ఇష్టపడుతూ ఉంటారు. అవును. ఇలాంటివి స్నాక్ ఐటమ్ ఈవినింగ్ బాగుంటుందా లేకుంటే ఇట్లా రైనీ సీజన్ లో వర్షం పడ్డప్పుడు బాగుంటాయి? ఈవినింగ్ అంటే కొంచెం కష్టం అండి నాకు చేయడం. నేను ఓన్లీ సండే చేస్తాం. సాటర్డే మేము నాన్ వెజ్ తినమండి. ఓకే ఓకే ఓకే. నైస్. మంచి స్మెల్ వస్తుంది కదా. చికెన్ ఎగ్ పైన డిప్ చేసుకున్నాం కదా, అది కూడా ఆ ఫ్రైకి తెలుస్తూ ఉంది అనమాట. ఓకే. ఇవి అయినాక మళ్ళీ మిగతా వేద్దామా? వేసేసేయండి. వేస్తానండి. అది కొంచెం బాగా రెడ్గా అవ్వాలి, ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా. అవును. ఇంకా ఎటువంటి వెరైటీస్ చేస్తూ ఉంటారు ఇలా స్నాక్స్ లో కాకుండా? ఆమెకి ఇష్టమైన చేస్తానండి, ఆమె అన్ని తినదు మళ్ళీ. ఓకే. బిర్యానీ అలాంటివి తింటుందా? చికెన్ తింటుందండి, లెగ్ పీసెస్ అలా తింటుంది. ఈ మంచూరియా కూడా, వెజిటబుల్ మంచూరియా అలా చేస్తుంటే తనకి ఇష్టమైనవే ఇంకా రెడీ చేయాలి, ఎందుకంటే మరి ఇంత కష్టంగా చేసినా తినకపోతే. స్కూల్ కూడా అన్ని అట్లాంటివి పెడతామండి. ఇంకా నాన్ వెజ్ అంటే పెట్టాము, ఏమైనా స్నాక్స్ అలా కావాలంటే. ఓకే. సున్నుండలు అలా తింటుంది. స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా నీకు? రెండు ఇష్టం. ఏ స్కూల్? మీ స్కూల్ పేరు చెప్పలేదు? వికాస్. ఓ. ఇంకా గేమ్స్ ఏదో ఆడతానని చెప్పా, ఏ గేమ్స్ ఆడతావు? చాలా అంటే టెన్నిస్. ఇంకా టెన్నిస్కి వెళ్తుందండి ఇప్పుడు డైలీ తను. ఏ టైంలో? మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ ప్రాక్టీస్? 4 o'clock స్కూల్ నుంచి వస్తుందండి. 5 o'clock పంపిస్తాము. మా ఫ్రెండ్ వాళ్ళ పాప తిని ఇద్దరు కలిసి వెళ్తారు. తను డ్రాప్ చేస్తుంది, నేను వచ్చాక పిక్ చేసుకుంటాను. ఓకే ఓకే. బాగుంది కోఆర్డినేషన్ అక్కడ. అంటే నేను వచ్చేసరికి టైం అయిపోతుందండి, వీళ్ళకి తను పంపిస్తుంది. ఓకే. ఇట్లా పిల్లలందరూ ఇంకా గేమ్స్ ఆడుకుంటా ఉంటారు, క్యారమ్స్ అని, ఇంట్లో టాయ్స్ తో ఆడుకుంటా ఉంటారు. ఇంకా సందడిగా ఉంటుంది. చాలా మంది పిల్లలు ఉన్నారండి, అందరూ ఎక్కడో ఒక దగ్గర ఆడుకుంటా ఉంటారు. ఓకే. ఫస్ట్ వేసినవి ఫ్రై అయ్యాయి, ఇలా బ్రౌన్ గా వచ్చేస్తే మనకి ఫ్రై అయిపోయినట్లే.
మంచి స్మెల్ వస్తుంది చక్కగా. రోల్స్ కొంచెం కష్టమేమో అనుకుంటారు బయట తినేటప్పుడు, కానీ ఇందులో అంటే చికెన్ గ్రైండ్ చేసుకుంటే ఓకేనండి, ప్రాబ్లం ఉండదు అప్పుడు. ఓకే, లేకపోతే దాన్ని అంటే రోల్లో రావాలి కదా. అవును. ఓకే, ఇప్పుడు చికెన్ లో మనం గ్రైండ్ పెట్టుకున్న చికెన్ లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి, గరం మసాలా వేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, దానంతా సేమ్ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో ఇందులో సేమ్ ఇందులో మసాలా కూడా అవే అలా వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఆ మసాలా టేస్ట్ తెలుస్తుంది కదా, చికెన్ కదా అందులో, నాన్ వెజ్ లేకపోతే స్మెల్ వస్తుంది మళ్ళీ. అవును. ఇది ఇట్లా పచ్చిగా మనం మిక్స్ చేసుకున్నాం కదా, అదే చికెన్ ని కాస్త ఫ్రై చేసి కూడా మనం మిక్స్ ఫ్రై కాదండి, ఇలా కొంచెం బాయిల్ లైట్ గా బాయిల్ చేసుకునే చేసుకోవచ్చు. ఓకే ఓకే, అంటే అప్పుడు కొంచెం ఫ్రై తొందరగా అయిపోతుంది. లేకపోతే ఇక్కడ ఫ్రై ఎక్కువ చికెన్ తొందరగానే ఉడికిపోతుంది. ఇదే మటన్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఫిష్ తో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఫిష్ తో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే మామూలుగా ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, దాన్ని ఇలా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఫిష్ ఫ్రై తింటది ఏమో, పులుసు తినదండి మళ్ళీ. ఇంకా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమైనట్లుంది. ఓన్లీ సండేనే చేస్తామండి నాన్ వెజ్. మా హస్బెండ్ కి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. ఓకే, ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఏదైనా టిప్స్ ఉంటే చెప్తారా? తెలిసిన టిప్స్ ఏమైనా ఉన్నాయా? నాకు చాలా తక్కువ తెలుసండి. చాలా బ్యూటీ టిప్ చెప్తాను, చెప్పండి. మనం అంటే బయట తిరిగి వస్తుంటాం కదా, దట్ హైదరాబాద్ పొల్యూషన్ లో బాగా డస్ట్ పడుతుంది కదా, సో ఫేస్ క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఫేస్ వాషెస్ అన్ని వాడుతుంటాం కదా, దానికంటే బదులు ఇంట్లో పాలు ఉంటాయి కదా, అంటే కాగబెట్టుకుని పచ్చి పాలు ఉంటాయి కదా, పాలల్లో కొంచెం తేనె వేసుకొని ఫేస్ కి రాసుకొని ఒక 5 minutes ఉంటే మీకు డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి. ఫేస్ కూడా షైనింగ్ ఉంటుంది. మీకు అందులో ఎట్లాంటి కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి నేచురల్ గా బాగుంటుంది, క్లీన్ అయిపోతుంది. ఓకే, పచ్చి పాలలో కాస్త తేనె వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ మనం కాటన్ తో కానీ వాష్ చేసేసుకున్నా సరిపోతుంది. వాష్ చేసుకోవాలి. ఓకే, టిప్పు అయిపోయింది. ఈలోగా మనకి రెడీ కూడా అయిపోయింది, ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆపేనా? ఓకే, సో వేడి చికెన్ చీజ్ ఫింగర్స్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారా, చక్కగా వర్షాకాలంలో వేడిగా రెడీ అయిన ఈ చికెన్ చీజ్ కబాబ్స్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. నేను ఇప్పుడే మీకోసం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. వావ్, చాలా 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 టేస్టీగా ఉంది. లోపల వేసుకునే చికెన్ మసాలా అంతా కూడా చక్కగా సెట్ అయ్యి బాగా కుక్ అయిందని చెప్పాలి. పైన మనం బ్రెడ్ పౌడర్లో డిప్ చేసాము, అలానే మైదాలో కూడా డిప్ చేసాం కదా, వేసుకోగానే ఆ క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చికెన్ కబాబ్స్ అంటే అందరూ కూడా నచ్చుతూ ఉంటారు. అందులో మెయిన్గా ఇందులో వేసుకుంది చీజ్ కాబట్టి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుందండి. మరి మీ పిల్లల్ని బయట పంపించకుండా హ్యాపీగా ఇంట్లోనే ఇలాంటి వర్షాకాలంలో చక్కగా వేడి కబాబ్స్ తింటూ ఉంటే అదిరిపోతుంది కదా. మరి వెంటనే మీరు కూడా ట్రై చేసేసేయండి. తీసుకున్నానా? దాన్ని తెప్పిస్తాను. హాయ్, తనెవరు? మా కో సిస్టర్ వాళ్ళ పాప అండి. ఓ హాయ్. హాయ్ చెప్పు. హాయ్, నీ పేరు చెప్పు. ఉర్వి ఇషాని. ఓ, పేర్లు చాలా డిఫరెంట్గా పెడుతూ ఉన్నారు. ఉర్వి ఇషాని అంటే మీనింగ్ ఏంటండి? ఉర్వి అంటే భూమి, ఇషాని లక్ష్మీదేవి. తనది కూడా అంతే. చక్రిక సరయు అంటే నది కదా, చక్రిక అంటే లక్ష్మీదేవి. పట్టు బాగుందా? పెద్దమ్మ చేస్తున్నా ఎలా ఉంది? చికెన్ చీజ్ బాగున్నాయా సార్ ఉర్వి? ఓకే, నైస్ అండి, చాలా చక్కగా ఉన్నాయి. పిల్లల్ని బయట పంపించకుండా చక్కగా ఇంట్లోనే ఇలా వేడిగా రెడీ చేసి పెడితే మాత్రం హ్యాపీగా తినేస్తారు, ఇంకా బయట ఫుడ్ని ప్రిఫర్ చేయరు. సో మా కోసం ఇంత మంచి టేస్టీ హెల్తీ రెసిపీ నేర్పించినందుకు మీకు గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీరు సొంతం చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అనిత టీవీ గారి వాళ్ళకి మాకు ఛాన్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గీతా కృష్ణ శారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. వెళ్ళి మీరు శారీస్, కిడ్స్ వేర్, అలానే కుర్తీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. వెళ్ళి షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, ఈరోజు మనకు అరుణ గారు పరిచయం చేసిన ఈ చికెన్ చీజ్ కబాబ్స్ చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. ఇంట్లో మీరు వెంటనే ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ప్రతిరోజు కూడా మేము మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీరు కూడా ఇంట్లో నేర్చుకొని హ్యాపీగా హెల్తీగా ఉండండి. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీ ఏదైనా తెలిసినట్లుంటే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. సర్ప్రైజింగ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.